దాదాపు 100 ఏళ్ల తర్వాత భాగ్యనగరంలో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నగర శివార్లలో కొత్తగా నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఇవాళ ప్రారంభం కాబోతుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూతనంగా నిర్మించిన ఈ చెర్లపల్లి నూతన టెర్మినల్ను ప్రధాని మోడీ ఉదయం 10:15 ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత భాగ్యనగరంలో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నగర శివార్లలో కొత్తగా నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఇవాళ ప్రారంభం కాబోతుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూతనంగా నిర్మించినటువంటి ఈ చెర్లపల్లి నూతన టెర్మినల్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 10:15 ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. చెర్లపల్లి టెర్మినల్ను 430 కోట్ల ఖర్చుతో అత్యాధునిక హంగులతో నిర్మించారు. చెర్లపల్లి టెర్మినల్లో మొత్తం 9 ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉండగా 25 జతల రైళ్లను హ్యాండిల్ చేసేలా ఈ స్టేషన్లో ట్రాక్లు కూడా ఏర్పాటు చేశారు. అందుకోసం 10 కొత్త ట్రాక్లను నిర్మించారు. ఈ స్టేషన్లో మొత్తం 19 ట్రాక్లు ఉన్నాయి. దీంతో ఈ టెర్మినల్ చాలా పెద్దగా ఉంటుంది. మరోవైపు ఈ స్టేషన్లో మొత్తం 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. గతంలో ఒకటి ఉండగా నూతనంగా 2 నిర్మించారు. 5 లిఫ్ట్లతో పాటు 5 ఎస్కలేటర్లు ప్లాట్ఫామ్స్ పై ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల కోసం ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు వంటివి కూడా సిద్ధం చేశారు. రైట్, ఇక మరి కాసేపట్లో చెర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ అయితే ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే. రైట్ దీపిక, దాదాపుగా 100 ఏళ్ల తర్వాత భాగ్యనగర సిగలో మరొక రైల్వే స్టేషన్ అందుబాటులోకి అయితే రాబోతోంది. ఈ రోజు నుంచి కూడా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి అయితే రావడం జరిగింది. మరి కాసేపట్లో ప్రధాని మోడీ వర్చువల్ గా అయితే ప్రారంభిస్తారు. ఒకసారి నేను స్టేషన్ లోపలికైతే వచ్చాను. మొత్తం కూడా పోలీస్ సెక్యూరిటీ కానీ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒకసారి మనం లోపలికి రాగానే ఏదో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చామా అనే తరహాలో మొత్తాన్ని కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇది ప్రధానమైన స్టేషన్ లోపలికైతే రావడం జరిగింది. ఇలాంటిది మన దగ్గర మొదటిదని చెప్పాలి. మొత్తం కూడా అత్యంత అద్భుతమైన డెకరేషన్ తో అంతా కూడా సిద్ధమైతే చేయడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం కూడా ఒకసారి రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఓవరాల్ గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చామా అనే తరహాలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ముఖ్యంగా మనకి జంట నగరాల్లో 3 పెద్ద స్టేషన్స్ ఉన్నాయి: కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్. సో ఇప్పుడు పెరుగుతున్న జనాభా కారణంగా ట్రావెల్ డిమాండ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సిటీ గ్రో అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ జనరేషన్ ఆస్పిరేషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా 30-40 సంవత్సరాలకి సరిపడా రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని చెర్లపల్లిని డెవలప్ చేయడం జరిగింది. ఇది మొత్తం అధునాతన హంగులతో, పూర్తి ఆధునిక సౌకర్యాలతో డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది G+1 చేశాము. ఇది పూర్తిగా అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బిల్డింగ్. అందులో అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ కాన్కార్స్ ఉంటుంది. అలాగే మనకి
ఎగ్జిక్యూటివ్ లాంచెస్, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే రెస్టారెంట్ ఉంది, స్లీపింగ్ పార్ట్స్ అని రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇవే కాకుండా క్యాఫెటేరియా ఉంది. సో దీంతో పాటే అంటే మనకి ఎగ్జిస్టింగ్ చెర్లపల్లి స్టేషన్లో 5 ప్లాట్ఫామ్స్ ఉండేవి, ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్ చేశాం. అంటే సికింద్రాబాద్ స్టేషన్లో 10 ప్లాట్ఫామ్స్ ఉంటే ఇప్పుడు చెర్లపల్లిలో 9 ప్లాట్ఫామ్స్ వచ్చాయి. సో ఇదన్నీ కూడా అడిషనల్ ట్రైన్స్ని మనం అకామిడేట్ చేయడానికి. దీంతో పాటు ఇప్పుడు మీరు చూస్తున్న FOB అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇది డైరెక్ట్ స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి 12 మీటర్ విడ్త్తో ఉంది. సో ఇది ఫస్ట్ టైం సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 12 మీటర్ల వెడల్పుతో చేసింది, అంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని. దీంతో పాటు అడిషనల్గా 1 more 6 మీటర్ FOBని కూడా డెవలప్ చేయడం జరిగింది. వీటితో పాటు అంటే మిగతా ఫెసిలిటీస్ విషయానికి వస్తే 7 లిఫ్ట్స్, 6 ఎస్కలేటర్స్ పెట్టడం జరిగింది. అలాగే కోచ్ గైడెన్స్ బోర్డ్స్, ట్రైన్ ఇండికేటింగ్ బోర్డ్స్, ఇవన్నిటితో పాటు హై స్పీడ్ వైఫైని కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు అంటే దివ్యాంగ్ ఫ్రెండ్లీగా కూడా స్టేషన్ని మలచడం జరిగింది. అంటే స్టేషన్లో ఎంటర్ అయిన నుంచి ట్రైన్ బోర్డ్ అయ్యే వరకు కూడా మన దివ్యాంగ్ జనులకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని ఫెసిలిటీస్ అంటే బాత్రూమ్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, మిగతా అంటే లిఫ్ట్స్, ఎస్కలేటర్తో పాటు అన్ని కూడా వాళ్ళకి అంటే ఈజీ యాక్సెస్ స్టేషన్లో ఉండే విధంగా మలచడం జరిగింది. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎన్ని రైళ్లు నడవబోతున్నాయి? ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే ఇక్కడికి ట్రావెలింగ్ ఎలా రావాల్సి ఉంటుంది, అలాగే ఇక్కడ నుంచి అసలు ఎన్ని రైళ్లు బయలుదేరి వెళ్తాయి? ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో 13 జతల ట్రైన్స్ అంటే ప్రతిరోజు జర్నీ చేస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి. అయితే ఇప్పుడు మనము స్టేషన్ని ఎక్స్పాండ్ చేసిన ఉద్దేశంతో దీంట్లో అంటే అడిషనల్గా 12 జతలు ప్రతిరోజు నడిపేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగానే అడిషనల్ ట్రైన్స్ కూడా ఇవాళ ఫస్ట్ డేనే అంటే ప్రారంభోత్సవం రోజునే ఒక స్పెషల్ ట్రైన్ కూడా చెర్లపల్లి నుంచి తిరుపతికి రన్ అవుతా ఉంది. సో ఇప్పుడు మనం సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని 12 స్పెషల్ ట్రైన్స్ ని చెర్లపల్లి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా 2 రెగ్యులర్ ట్రైన్స్, చెన్నై ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాయి. వాటిని కూడా ఆల్రెడీ చెర్లపల్లి స్టేషన్ నుంచి తరలించేందుకు కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాము. అది అంటే 60 days తర్వాత అవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే అంటే స్టేషన్కి రావడానికి కూడా అంటే మన ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా GHMC వాళ్ళతో కూడా మేము సంప్రదింపులు జరిపాము. వారు కూడా రోడ్ వైడనింగ్ చేసి దీనికి అప్రోచ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే RTC వాళ్ళు కూడా ఆల్రెడీ చాలా బస్సెస్ని ట్రయల్ రన్ నిర్వహించారు. సో ఇవాళ స్టేషన్ ప్రారంభం అవగానే బస్సెస్ కూడా ఫ్లై అవుతూ ఉంటాయి RTC. సో ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగదు. అలాగే MMTS ట్రైన్స్ కూడా అదనంగా ఇక్కడ నుంచి రన్ చేసేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. రైట్, మొత్తానికైతే మొదటిసారి ఒక అంతర్జాతీయ తరహాలో రైల్వే స్టేషన్ అయితే సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయి అందుబాటులోకి అయితే రాబోతుంది. మొత్తం 13 జతల రైళ్లు ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళబోతున్నాయి. రాబోయే రోజుల్లో దీని యూసేజ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనేది రైల్వే అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీపిక. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.